అంతరిక్షంలో ఇస్రో మరో చరిత్ర లిఖించింది. వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం సక్సెస్ అయింది. అమెరికాకు స్పేస్ సంస్థకు చెందిన 6400 కిలోల భారీ ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం ఇస్రోకి ఇదే తొలిసారి. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి చేసుకుని ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహం వెళ్ళింది. బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ LVM-3 రాకెట్. దీన్ని ఇస్రో బాహుబలిగా పిలుస్తారు. ఇది 43.5 మీటర్స్ ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4400 కిలోల బరువున్న భారీ పేలోడ్లను సైతం జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అలవోకగా మోసుకెళ్లగలదు. లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకెళ్లగలదు. ఇస్రోకి ఇది అత్యంత నమ్మదగిన రాకెట్. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 కూడా ఉంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన స్పేస్ మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ మిషన్ చేపట్టింది. భారత గడ్డపై నుంచి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3 మోసుకెళ్లడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఇస్రోపైనే ఉంది. ఈ ఉపగ్రహం హై బ్యాండ్ విడ్త్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రమ్ ద్వారా అనుసంధానమై సేవలను విస్తరించేలా వ్యవస్థ పనిచేస్తుంది. ఇతర ఉపగ్రహాల కంటే 3.5 రెట్లు పెద్దదిగా, సుమారు 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుంది. సెల్ టవర్లు లేని చోట సైతం శాటిలైట్ ద్వారా సేవలు అందుతాయి. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు ఈ సేవలు అందిస్తుంది రాకెట్. LVM-3 ద్వారా ఇది 3వ వాణిజ్య ప్రయోగం. 100వ ప్రయోగంతో వాణిజ్య పరంగా అగ్రస్థానంలోకి చేరింది ఇస్రో. दोनों S-200 बूस्टर को यान से पृथक कर दिया गया है. इसमें लगे जेटस्निंग मोटर की मदद से launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited. The launch Hereafter, the rocket will use real-time data from onboard sensors to continuously